మార్చుకోండి. మార్పు సృష్టిమయం, ఎవ్వరూ మార్చలేరు. ఎంత శక్తివంతుడైనా, ఎంత ధనవంతుడైనా సృష్టి నియమాన్ని ఇసుమంతా కూడా మార్చలేరు. మార్పుని ఆహ్వానించిన వారు జీవితంలో గెలుస్తారు. ఎలా మారాలి అన్నది మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. అర్థమైంది కదా? మార్పు మీ చేతుల్లో ఉంటుంది. అవును, చేతులు చేసే చేతల్లోనే మీ బాగోగులు రాసిపెట్టి ఉంటాయి. మార్పుని స్వీకరించండి. మంచి మార్పును మాత్రమే ఆహ్వానించండి. ప్రవహించి వెళ్ళిపోయిన నీటిని మీరు మళ్లీ తాకలేరు. మీరు తాకేసరికి అక్కడ ఉండే నీరు మీరు మనసులో తలుచుకున్నప్పటి నీరు కాదు. ప్రవాహం కాల స్వభావం. సరైన సమయానికి మీరు మార్పుని స్వీకరించి అమలు చేయకపోతే పోటీలో వెనకబడిపోతారు. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా కానివ్వండి, కొత్త సాంకేతికతను అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. పాత విధానాలతో కూడిన మీ ఆలోచనల్ని కొత్త వాటితో సరిపోడ్చి మంచి వాటిని గ్రహించాలి. జీవితమంతా మన ఆలోచనలు ఒక్కలాగే ఉండవు కదా. బాల్యంలోని బెరుకు యవ్వనంలో ఉండదు. యవ్వనంలోని చురుకు ప్రౌఢ వయసులో ఉండదు. ప్రౌఢ వయసులోని నిశిత దృష్టి వృద్ధాప్యంలో ఉండదు. ప్రతి దశలోనూ మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి. మీరు తెలియకుండానే ఒక చెడ్డదారిలో వెళ్తున్నారు. తెలిసింది, బాధపడిపోవద్దు, కుంగిపోవద్దు. దారిని సరైన దిశలోకి మార్చుకోండి. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని మీరు మార్చుకోవటం ముఖ్యం, కానీ ఎవరైనా వేలెత్తి చూపుతున్నారా అని వెతకండి. అదే సమయం వృధా. అంటే మీ దృష్టి మీరు మార్చుకోవాల్సిన మీ పద్ధతుల మీద, మీ వ్యక్తిత్వం మీద ఉండాలి. మీ ప్రాధాన్యతలు మార్చుకోండి. మీ అలవాట్లు మార్చుకోండి. మీ మాట తీరు మార్చుకోండి. మీ ప్రణాళికలు మార్చుకోండి. మీ వృత్తి వ్యాపారాలు మార్చుకోండి. అవసరమైతే తప్పదు మరి. మీ పేరు, మీ దృఢ సంకల్పం తప్ప అన్నీ మార్చుకోవాల్సి వస్తే మార్చుకోండి. ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా మార్చుకోండి. నే పట్టిన కుందేటికి 3 కాళ్ళని భీష్మించుకుని కూర్చోకండి. పట్టు విడుపు 2 ఉండాలి. ఏది ఎప్పుడు అవసరమైతే అది. మీ స్నేహబంధాన్ని కూడా మార్చుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.